ఓకే. అంటే మాధవ్ గారి ఇష్యూ పక్కన పెడితే అప్పుడులో భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు? మాధవ్ గారి హత్య తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మీట్ అయ్యేవాడు? దాని తర్వాత ఇతను జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిండు. రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజీకి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ దాంతోపాటు అతను ఒక మూటా లెక్క ఏర్పడంట. అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్. అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు. భయం క్రియేట్ చేసిండు, ప్రతి వాళ్ళకు భయం క్రియేట్ చేసిండు. కొంత యూత్ను అన్సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్, ఇప్పుడు మర్డర్ చేసిండు. ఒక టైర్ల కొట్టులను తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి. అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్హెచ్కున్నప్పుడు భువనగిరి టౌన్లో ఎంటర్ భువనగిరి టౌన్లో మర్డర్ చేసిండు ఆయన. ఒక ఇప్పుడు బెల్లిలతో మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక తండ్రిని కొడుకుని చంపేసారు. మరి మీరు కంట్రోల్ చేయలేపారు? కంట్రోల్ చేసినాం, అంటే పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం. దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నయీం యొక్క మూమెంట్ భువనగిరి టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు. ఈవెన్ ఎంటర్ కూడా కాలేదు అతను. భువనగిరి టౌన్లోకి ఎంటర్ కూడా కాలేదు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చు. అది దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అతని తమ్ముడు బెల్లెలతని చంపడము, అతని అనుచరులు వీళ్ళని చంపడం. ఇక దాని తర్వాత ఇన్సిడెంట్స్ కాలేదు ఆ పీరియడ్. కానీ మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మేము అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టినాం. వాని యొక్క అనుచరులను తీసుకురావడం, ఇబ్బంది పెట్టడం, అంటే ఇట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండరీ చేయడం. ఇబ్బంది పెట్టడం మీన్స్ అంటే వాని మూమెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం. అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూమెంట్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం మీద అని చెప్తుంటే రిజెక్ట్ చేసినాం. అది అవసరం లేదండి. అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయీం దగ్గర రానివద్దని చెప్పాల్సి వచ్చింది? అప్పుడు క్లియర్ కట్ ఇంతకుముందు చెప్పాము. శివధరెడ్డి సారు ఎస్పీ గారు, ఇప్పుడు ఐజీ గారు, ఇప్పుడు డిఐజీ గారు, అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ, వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీం యొక్క సహకారంతో చేసే ఎక్స్ట్రీమిస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పారు అప్పుడు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు కదా. దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు. సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చారు. మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఏం చెప్పారండి? క్లియర్ కట్ ఆ భువనగిరి విషయంలో వరకు అప్పుడు నేను భువనగిరి లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్యం సార్ పీరియడ్ నేను కోదాడ టౌన్లో ఉన్నా. ఓకే. ఓన్లీ శివధరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భువనగిరి టౌన్లో ఉన్నా. ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు మంచి. అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారా వాడు ఒక అరాచక శక్తిగా అతను స్టూడెంట్ ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది, పేరు మంచి పేరు లేదు. కానీ కొంతమంది ఆఫీసర్లు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేసేవాటారు. అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు? అంటే వీ కాంట్ జడ్జ్. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఈ రౌడీయిజము ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు. అంటే ఎక్స్ట్రీమిస్ట్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది, గవర్నమెంటు సఫర్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్ అంతకంటే సఫర్ అవుతారు. కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మే బీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్. ఐ కాంట్ జడ్జ్ ఇట్. బికాజ్ అప్పుడున్న పరిస్థితులలో శత్రువు మిత్రువు అనుకుర్రా. తర్వాత పోలీసులు అడ్డం పెట్టుకుని ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడానికి సహకరించడం ఎంత కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ 2004-05 వచ్చే వరకు ఎక్స్ట్రీమిస్ట్ వరకు తగ్గింది. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ ఎలిమెంట్గా తయారైండు. దాంతో ఏమైంది, అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు. అతని మకాం సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంటే ఎవరి గ్రిప్లో ఉన్నాడా అనేది అర్థం కాకుండా పోయింది. అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అని అనుకుంటాను నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఫైనల్గా అతను భువనగిరి నయీం ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నయీంని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా కాదంట? ఇట్స్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నయీం చనిపోవడము నాకు తెలిసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా ఉండొచ్చు. ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు. నయీం చనిపోయిందని బాధపడుతున్నారు నేను అనుకో. మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే నయీం అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితిలో అతన్ని మేము గ్యాదర్ చేసాం, అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేసాం. కానీ తర్వాత అతను ఈ విధంగా మారుతాడు, మేము పులి మీద కింద దిగితే పులి తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫైనల్గా అంటే ఒక నేనేమంటున్నా అంటే ఐ కాంట్ జడ్జిమెంట్ ప్రాపర్లీ బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు, ఎక్కడ తీసుకుర్రు కూడా నాకు తెలియదు. నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెలతో మర్డర్ చేయడము వల్ల అది చేయడం, అది మేము ప్రివెంట్ చేసినాం. వాళ్ళు అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు. అంటే ఏమంటారు, నాకు గైడ్ చేసిరు. ఎస్, ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు. బట్
తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను, కోదా టౌన్కు ట్రాన్స్ఫర్ అయినా. బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా చర్య తీసుకున్నారు అనేది కూడా నేను ఐ కాంట్ జడ్జ్ అన్నట్టు. రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది, నయీం ఎంతవరకు సహకరించిండు, ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా. నేను అంటే నయీం సమాచారం ఇవ్వలేదు పోలీసు వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, ఇచ్చేయడానికి కూడా చెప్పడానికి వీల్లేదు. అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా, ఆయన ఎక్కడ ఆర్ఫర్మేషన్ తీసుకుంటుండు ఏందనేది కూడా తెలియదు. ఇందులో మీరు అడిగిన క్వశ్చన్కు భువనగిరి నయీం ఇష్యూది అయితే మా రిక్రూట్మెంట్ చైర్మన్ విజయరామారావు సార్, అప్పుడు డిఐజీ కృష్ణమూర్తి సారు, వ్యాస్ సాబ్ మెంబరు. అంటే వ్యాస్ సాబును కిరాతకంగా చంపిండు అనేది నాకు మైండ్లో ఉండే. నయీం మీద నాకు చెడు ఒపీనియన్ ఉంది. నేను భువనగిరి టౌన్ ఎస్ఐ 99లో వచ్చేవరకు నాకు చెడు ఒపీనియన్ ఉంది. దెన్ అప్పట నల్గొండ ఎస్పీ శివధరెడ్డి సారు, మా ఓఎస్డి ప్రభాకర్ రావు, ప్రస్తుతము డిఐజీ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఈ నయీంను ఎంటర్టైన్ చేయలే. వాళ్ళు అంటే నయీంతో సహకారం తీసుకొని ఎక్స్మిస్ట్ చేయొద్దు, మన ఓన్గా ఏదైనా ఎక్స్మిస్ట్ వర్క్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి తప్ప నయీంని ఎంటర్టైన్ చేయలేదు. అందులో భాగంగా నా ఓన్ ఎయిమ్ ఉంది, ఆఫీసర్స్ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను నయీం సహకారం తీసుకున్నాను. మీరు పనిచేస్తున్న టైంలో భువనగిరి వచ్చేసరికి మావోయిస్ట్ బాగా ఎఫెక్ట్ ఉండేది. ఆ టైంలో మీకన్నా ముందు పనిచేస్తున్న ఆఫీసర్ అందరూ కూడా నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొన్ని దళాలు లేపడం, కొన్ని అప్పుడున్న సిచ్యువేషన్కి నయీంను వాడుకున్నారు. కానీ మీరు ఎందుకు అంత గట్టిగా, అంటే మీరు అన్నట్లుగా వ్యాస్ చంపినందుకు నయీం మీద కోపం అవ్వచ్చు, లేదా మీకున్న సుపీరియర్ బాస్లు చెప్పడం వల్ల పెట్టవచ్చు. అంటే ఈ రెండిడు కాకుండా ఆ సిచ్యువేషన్ ప్రకారం నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ థర్డ్ పాయింట్ కూడా పబ్లిక్లో నయీం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇతను ఒక లంప్యను, అతను ఏదో పీడబ్ల్యూజీలోకి పోయిండు, మళ్ళీ ఏదో వచ్చి పోలీసు సహాయం చేస్తుండ అనేది లేదు. ఈవెన్ నయీం చనిపోయినాడు అత్యంత సంతోషకరమైన దినం ఏంటి అంటే భువనగిరిలో నయీం చనిపోవడమే. నాకు తెలిసిన పూర్తిలో పండునాడు కూడా అంత సంతోషపడలేము. అక్కడ ఉన్న గంజులున్న సేట్లు కానీ, వ్యాపారవేత్తలు కానీ, విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్ ఉన్న లీడర్లు కానీ నయీం చనిపోయినాడు చాలా పండుగ చేసుకున్నారు. అతను నయీం అనేటోడు ఒక ఆ భువనగిరికి వరకు అయితే ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను పబ్లిక్ ఇబ్బందికరమైన వ్యక్తి. అంటే మీరు భువనగిరి పనిచేస్తున్న టైంలో నయీం అనే వ్యక్తి బయట తిరగడం, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఒకసారి కలిసాడు అనే విషయం కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు వస్తుంది? జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కలిసి, మీకు ఎక్స్మిస్ట్ థ్రెట్ ఉంది, మీకు నేను పోలీస్కు సపోర్ట్ చేస్తున్నాను, మీరు నా సపోర్ట్ తీసుకుంటే మీకు వర్క్ అవుతుందని అడిగాడు నన్ను. నీ యొక్క సర్వీస్ కానీ నీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ నాకు అవసరం లేదు, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ పీడబ్ల్యూసీ నుంచి ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది, స్పెషల్ థ్రెట్ ఏమి ఉండదు నాకు నువ్వు చెప్పడం వల్ల అని నేను అతన్ని రిజెక్ట్ చేశాను. వచ్చి అడిగాడు మా సార్. అప్పుడు పరిస్థితి భువనగిరితో పాటు నల్గొండ, బీబీ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులో బాగా ఎఫెక్ట్ ఉండేది. అదే మేలచెరువు అవ్వచ్చు, చాలా ఎఫెక్ట్లు జరిగాయి. మీరు అన్నట్లు బొమ్మల రామారావు దాడి కూడా జరిగింది. ఉన్నది బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం యాదగిరి ఉంటుంది. కానీ నయీం అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే నయీం అనే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాడు. అంటే ప్రిన్సిపల్ ప్రకారంగా నయీం వ్యక్తి కరెక్ట్ కాదు కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు. నేను కానీ మీకన్నా ముందు పనిచేసిన ఆఫీసర్లు, సుపీరియర్స్ అందరూ అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది. కొంత ఆఫీసర్స్కు అతను చేసింది నిజం కావచ్చు, మరి అతను చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది కానీ కొంత నిజం చేయొచ్చు. అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రిజెక్ట్ చేయలేను, నేను డిపార్ట్మెంట్కు ఇవ్వచ్చు. కానీ అతను ఒక్కడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల డిపార్ట్మెంట్ ఎక్స్మిస్ట్ వర్క్ అయిందని నేను ఒప్పుకోలేనండి. ఎందుకంటే అతను చేయకుండా కూడా చాలామంది ఇన్ఫర్మెంట్స్ ఉన్నారు, చాలా రకాలుగా ఇన్ఫర్మెంట్ ఫ్లోట్ అయింది. అంటే భువనగిరిలో నయీం అన్న ఒక వ్యక్తి కాకుండా అతని తమ్ముడు కూడా అలీముద్దీన్ ఉండేవాడు. అంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉండేవాడు భువనగిరి టౌన్లో? ఈ అలీం అంటే నేను భువనగిరి టౌన్ ఎస్ఐ ఉన్నప్పుడు నయీం యొక్క అనుచరులు ఏంటంటే అక్కడ ఉన్న వ్యాపారవేత్తలను కానీ, గంజిలో ఉన్న వాళ్ళని కానీ ఆ డబ్బులు వసూలు చేద్దరు. మాకు ఈ పని ఉంది, ఆ పని ఉందని చెప్తే సామాన్యులు దీన్ని చిన్నదానికి పోలీస్కి ఎందుకు అనే ఉద్దేశంలో కొంచెం థ్రెటనింగ్ కొంచెం ఉండేది. కాబట్టి పోలీసుకు దాకా కంప్లైంట్ రాకపోయేది, కొన్ని అఫెన్స్ అయినాక తెలిసేది. ఇప్పుడు అలీం బెల్లిలతో చంపేసిండు, కిరాతకంగా నరికేసి చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే అలీం అని తెలిసింది. అప్పుడు అలీంని అరెస్ట్ చేసినాం. ఎందుకు చంపిండు అంటే అప్పుడు ఆ బెల్లిలతో ఉన్న బ్యాక్గ్రౌండ్, ఈ పీడబ్ల్యూజీ ఇవన్నీ తర్వాత బయటకు వచ్చినాయి. మొట్టమొదటి బెల్లిలతో ఇవన్నీ ఎవరికి తెలియదు, తను మర్డర్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి.